హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. సో వెనకాల మీరు చూస్తే నేను ఈషా ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఉన్నాను. యాక్చువల్గా ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఫీలింగ్ సో బ్లెస్డ్. ఈ ప్లేస్కి నేను రావడం జరిగింది బికాస్ ఇట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్ సిన్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. బట్ దెన్ ఇట్ హ్యాపెండ్ ఫైనల్లీ. చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. నా మాటల కన్నా ఎక్కువ వెనుక కనిపిస్తున్న స్టాచ్యూతోనే నాకు చాలా ఫుల్ఫిల్లింగ్గా అనిపిస్తుంది యాక్చువల్గా. సో ఇక్కడ మీరు చుట్టుపక్కల చూస్తే చాలా క్లౌడీగా క్లియర్ వెదర్తో చాలామంది జనాలు ఉన్నారు. కంప్లీట్ వెదర్ ఇదంతా కూడా ప్లెజెంట్గా ఉంది. సో అది నాకు ఎక్కువగా నచ్చింది. ఎక్కువ మాట్లాడడానికి నాకు మాట్లాడే గుర్తు రావట్లేదు. బట్ ఐఎమ్ సో 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 హ్యాపీ దట్ ఐ కుడ్ మేక్ ఇట్ టుడే. సో ఐ అడ్వైస్, మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా రండి. దీని స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కోయంబత్తూర్. ఇది 112 feet స్టాచ్యూ. మన ఇండియన్ కల్చర్కి రిలేటెడ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ స్టాచ్యూ. యాక్చువల్గా లోపల ఇన్సైడ్ ద ఈషా ఫౌండేషన్ ఎక్కడ కూడా కెమెరా అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. ఓన్లీ వెనుక కనిపిస్తున్న ఆదియోగి స్టాచ్యూ దగ్గర మాత్రమే వీడియోస్ ఆర్ అలౌడ్. సో రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒక్క దగ్గరే నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. బట్ యాక్చువల్లీ చెప్పడానికి కూడా అని కాదు, బట్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. నాతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ సో బ్లెస్డ్ అండ్ హ్యాపీ. సో వెనుక చూస్తే మీరు నిండు స్టాచ్యూని చూడొచ్చు. చాలా వైబ్రెంట్గా అనిపిస్తుంది మనకి. అండ్ ఇటు కంప్లీట్ ఇవి చుట్టుపక్కల మొత్తం కూడా కొండలు, చెట్లు. మీరు చూస్తే అక్కడ వెదర్ అండ్ క్లౌడ్స్ రెండు కలిసిపోయాయి. సో అది ఐ థింక్ దిస్ ఇస్ ద హ్యాపీ ప్లేస్ టు విజిట్. అందరికీ కూడా, నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో అందుకే షేర్ చేసుకుందాం అనిపించింది. సో నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై.